నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి సారించారు. కెరియర్లో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్లే తత్వం ఉన్న బాలయ్య ఇప్పటికే తన 111వ చిత్రంపై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ విజయం తర్వాత మరొకసారి ఈ కాంబోలో రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా మొదటి షెడ్యూల్లోనే బాలకృష్ణ పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా స్పష్టమైంది. కథలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేయనున్నారని, అందులో ఒక పాత్ర మహారాజుగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే టైటిల్ పై అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ నేపథ్యానికి బాలయ్య మహారాజు పాత్రకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార మహారాణి పాత్రలో నటించడం మరొక హైలైట్ గా మారింది. ఇప్పటికే నయనతారకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా ఆమె లుక్కు మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ నయనతార జోడీ గతంలో సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి చిత్రాల్లో కలిసి నటించి హిట్లు అందుకోవడంతో ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో బాలకృష్ణ స్వయంగా ఒక పవర్ఫుల్ పాటను ఆలపించబోతున్నారని సమాచారం. ఈ పాట బాహుబలిలోని సాహోరే బాహుబలి స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారంట. అలాగే తొలి షెడ్యూల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఈ ఫైట్స్ కు రామలక్ష్మణులు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య స్టైల్ కు తగ్గట్లుగా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.